హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి. ఇవి నిమ్మకాయ ఉప్పులు. మనం నిమ్మకాయలు రోజు వాడుతూ ఉంటాం కదా, వేడి నీళ్ళకి వేసుకొని తాగుతూ ఉంటాము, లేదంటే జ్యూసులు చేస్తూ ఉంటాం కదా. జ్యూసుల్లోకి కూడా ఇట్లా రసం పిండుకొనేసి పక్కన పడేస్తూ ఉంటాము లెమన్ రైస్ చేసినప్పుడు. ఇట్లంతా అవి పడేయకోకుండా ఒక డబ్బాలో వేసేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకోండి, మనకి వారానికి ఒకసారి నెలకు ఒకసారి అయినా యూజ్ చేసేసుకొచ్చింది. ఒక గిన్నె తీసేసుకొనేసి ఆ గిన్నెలోకి ఈ నిమ్మకాయ ఉప్పులు వేసేసుకొనాలా, కొద్దిగా నీళ్ళు వేసేసుకొనేసి ఒక చెమ్మడేసినాను 1 లీటర్ అన్ని నేను. ఇంకా స్టవ్ పైన పెట్టేసి వీటిని అయితే బాగా ఇట్లా మంట పెట్టేసి ఉడికిచ్చేసేయాలా. చూసారు కదా, ఇవైతే క్లీనింగ్ ప్రాసెస్కి అయితే చాలా బాగుంటుంది. ఒక లిక్విడ్ అయితే తయారు చేద్దాం మనము. ఇట్లయితే బాగా మరగబెట్టాలి చూడండి, ఎంత బాగా మరుగుతుంది కదా. ఇదైతే నీట్గా దీంట్లో ఉండే రసం అంతా వచ్చేసేయాల మనకి. 5 నిమిషాల తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసి బాగా ఆరిన తర్వాత ఇది కలపాలా. వేడిగా ఉన్నట్లే చెయ్యి అస్సలు పెట్టకూడదు, లేదంటే చేతులు బొబ్బలు వచ్చేస్తాయి. వేడివేడిగానే మనం ముట్టుకున్నామంటే చూడండి, ఇదైతే నీట్గా ఉంటుంది. ఇట్లా చేసేయండి, మనము బాగా కలిపేసేయాలి. ఇది మిక్సీకి కూడా వేసేసుకోవచ్చు, మిక్సీకి వేసేసుకోకూడదు. మిక్సీకి వేసుకొనేస్తే సరిలాగా వచ్చేస్తుంది, అంత బాగుండదు. ఇట్లా మనం వడగట్టాలన్నా కానీ అస్సలు రాదు. ఇట్లా కలుపునాం అనుకోండి, దీంట్లో ఉండే లిక్విడ్ మనకుంటే చాలు రసం వచ్చేస్తే. ఇంకా మిక్సీకి వేసినాం అనుకోండి, ఈ పొట్లంతా కూడా నున్నగా అయిపోతావు కదా, అసలు బాగుండదు. నాకు అసలు నచ్చదు. అందరూ చాలా మంది అట్లా చేస్తారు కదా, నేను అసలు చేయను. ఇంకా దీన్ని వచ్చేసి ఇట్లా పిండుకొనేసి రసం తీసేసుకోనల్లా. ఇంకా దీన్ని వడగట్టేసుకోనల్లా. మనము వడగట్టేసుకొనేసి దీంట్లో ఉండే ఇత్తనాలు, దీంట్లో ఉండే తొక్కు అంతా కూడా ఇది ఇట్లయితే వడగట్టేసి దీంట్లోకి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇట్లా జాలరీలోకి అంతా వచ్చేస్తుంది. వడగట్టిన తర్వాత మనము ఇంకో గిన్నెలకు కూడా చేంజ్ చేసుకోనాలి. ఇది నిండిపోయింది కదా, 1 లీటర్ నీళ్ళు అయితే పోసుకున్నాను నేను. ఇది క్లీనింగ్ ప్రాసెస్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే బాగా నచ్చుతుంది. ఈ లిక్విడ్ అయితే నీట్గా ఉంటుంది. ఇంకా షాంపూ తీసేసుకోనాలి. ఏ షాంపూ అయినా పర్వాలేదు, మన ఇంట్లో ఏ షాంపూ వాడుతూ ఉంటాం ఆ షాంపూ తీసేసుకొనేసి ఒక్క షాంపూ అయితే ఫుల్ వేసేస్తాను నేను. ఒక షాంపూ ఫుల్ ఇట్లా కట్ చేసి వేసేసుకొనేసి ఇంకా వచ్చేసి దీంట్లోకి మనము బేకింగ్ సోడా అయినా వంట సోడా అయినా అట్లా వేసేసుకోవచ్చు. ఒకేసారి కుమ్మరించకూడదు. ఒక 2 స్పూన్లంతా టేబుల్ స్పూన్లు నేను ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్కసారి వేసేసి ఇట్లా మెల్లగా ఇట్లయితే తిప్పేస్తాను, లేదంటే అంత పొంగిపోతుంది. ఇది ఒకేసారి పోస్తున్నాం అనుకోండి, అది ఇంకా వేడి దాంట్లోకి వేసినాం అనుకోండి ఎంత పొంగిపోతుంది. ఇట్లా చల్లగా అయిన దాంట్లోకి కొద్ది కొద్దిగానే వేసేసుకొని ఇట్లా మిక్స్ చేసేలా 3ను షాంపూ, తర్వాత నిమ్మపండు రసము, తర్వాత ఇంకా బేకింగ్ సోడా వేసేసి నీట్గా ఇట్లంతా కలుపునాం అనుకోండి. వంట సోడా అయినా పర్వాలేదు, బేకింగ్ సోడా అయినా పర్వాలేదు. ఇలాంటిది స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, ఈ స్ప్రే బాటిల్లోకి వేసేసుకున్నాం మనము. నేనైతే దీన్ని నిండుగా అయితే వేసేసుకొనేసి వేరే వాటర్ క్యాన్లకు కూడా వేసేసుకొనేసి స్టోర్ చేసేసి పెట్టుకుంటాను. నాకు ఇది బాగా ఇష్టం చూడండి. క్లీనింగ్ ప్రాసెస్కి అయితే బాగా పనిచేస్తుంది ఇది. ఇంకా దీంట్లోకి అయితే ఇట్లా వేసేసుకుంటున్నాను కదా, నీట్గా ఉంటుంది. మీరు కూడా అంతే, ఇలా ట్రై చేసి చూడండి. మనం ఏదైనా ఊరికే చూసి ఊరికే కాకూడదు. చూసిన తర్వాత మనం ఏదైనా వీడియో చూస్తాం కదా, మనం కూడా ఇంట్లో ట్రై చేసి చూడాలా. అన్ని కిచెన్ యూస్ఫుల్ టిప్సే కదా మనం చేసేది, వేరే ఏం చేయము కదా. అందుకోసమే కిచెన్లో యూజ్ అయ్యేవి చూడండి. కబోర్డ్స్ అయితే ఇవంతా దుమ్ము పట్టి ఉంటుంది కదా, తర్వాత మనం రోజు వీటిని అయితే ఇట్లా ముట్టుకొని లాగుతూ ఉంటాం కదా, చేతిలో ఉండే మురుకంతా కూడా ఇట్లా అయిపోతూ ఉంటుంది. దీన్ని అయితే ఇట్లా నీట్గా క్లీన్ చేసేది చూడండి. ఈ స్ప్రే బాటిల్ తీసేసుకొనేసి ఇట్లా కొట్టేసి ఇంకా వచ్చేసి దీంట్లో మనము చూడండి, ఇది ఇట్లా అంతా కాటన్ క్లాత్ తీసేసుకొనేసి దీన్ని ఇట్లా అంతా నీట్గా చేసేసేయాలా. చూసారు కదా, ఇట్లా హుడ్ వర్క్కి కూడా అంతా నీట్గా క్లీన్గా పోతుంది చూడండి. నేనే ఆశ్చర్యపోయాను. దీంతో అయితే మనం ఇంకా ఎలాంటి దాంతో క్లీన్ చేసినా కూడా అస్సలు పోదు. దీంతో అయితే ఎంత బాగా పోతుందంటే మీకే తెలుస్తుంది చూడండి. కబోర్డ్స్కి అయితే చాలా బాగా నీట్గా పోతుంది. ఇవంతా ముట్టుకొనేసి మనం రోజు కబోర్డ్ తీస్తుంటాం కదా, ఇదంతా మరకలు అయిపోయి ఉంటుంది. అందుకోసమే చూడండి, దీంతో ఈ లిక్విడ్తో క్లీన్ చేసేస్తే మనము ఎంత బాగా అవుతుందంటే చాలా బాగుపోతుంది. మీరు ట్రై చేసి చూడండి, ఊరికే వీడియో చూసేద్దండి. ఇలా ఏంటవన్నా కిచెన్ టిప్స్ పెట్టినప్పుడు మనం ట్రై చేస్తే మనకి తెలుస్తుంది ఇది యూజ్ అవుతుందో లేదో అని చెప్పేసి. చూసారు కదా, ఇదైతే చాలా నీట్గా అయిపోతుంది. అంత మొబ్బు పట్టిపోయింది ఇవంతా, చాలా బాగుంది. ఇంకా వచ్చేసి ఫ్రిడ్జ్ చూడండి ఎంత దుమ్ము పట్టిపోయింది. ఇది కూడా అంతే, చిన్నపిల్లలంతా చేతులు పెడతా ఉంటారు, మనము ఇట్లా తీస్తూ ఉంటాము. ఏదైనా ఆయిల్ వంట చేసేటప్పుడు ఆయిల్ ముట్టుకుంటాం కదా, చేతులు అట్లే ఉంటాయి. ఏదైనా మనకు ఫ్రిడ్జ్లో కావాలంటే అట్లే డోర్ తీస్తూ ఉంటాం కదా, అదంతా కూడా ఆయిల్ అట్లే జిడ్డు ఉంటుంది. అది కూడా ఆ మరకలు కూడా ఎంత నీట్గా పోతుందంటే చాలా బాగా నీట్గా పోతుంది. కాటన్ క్లాత్ తీసేసుకోనల్లా మనము
పాలిస్టరు అట్లా తీసేసుకోకూడదు. కాటన్ క్లాత్ అయితే నీట్గా పోతుంది. చూడండి, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, కన్నయ్య వాళ్ళు ముట్టుకుంటా అంటాడు వాడు ఎప్పుడు వచ్చి ఫ్రిడ్జు. ఇదైతే చూడండి నీట్గా అయిపోయింది, మెరిసిపోతుంది. ఇంకా వచ్చేసి వాటర్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఇది ఫిల్టర్ కూడా అంతే, దీనికి అంతే. ఇట్లా మనం నీళ్ళు పట్టుకోనేకి అంతా ఇట్లా ముట్టుకుంటా అంటాం కదా, డస్ట్ అంతా పడి ఉంటుంది. దీన్ని అంతే నీట్గా అయిపోతుంది, క్లీన్గా చాలా బాగుంటుంది. దీన్ని కూడా ఇట్లా ఫ్రేస్ వేసేసి ఇట్లా తీసుకొనేసి నీట్గా కడగొచ్చు. ఇంకా వచ్చేసి స్టవ్ ఇదంతా కూడా అంతే, తిరుగుబాటు వేసినప్పుడు వంట చేసినప్పుడు ఆయిల్ జిడ్డు పట్టి ఉంటుంది కదా, దానికి కూడా అంతే. దీంతో స్ప్రే చేసేస్తే అంతాను ఇదంతా ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి. చూసారు కదా, అదే క్లాత్ తీసేసుకొనేసి దీన్నైతే నీళ్ళు కూడా వేయకోకుండా నేనైతే ఇట్లా క్లీన్ చేసేస్తాను. చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. నాకైతే బాగా నచ్చింది ఈ లిక్విడ్. నేను 1 లీటరు 2 లీటర్లు చేసి పెట్టుకొనేసి ఒక వారం 10 రోజులకి అయ్యే అంతా ఒకేసారి చేసి పెట్టుకొనేసేస్తూ ఉంటాను. ఇది చూడండి, ఇంకా వెనకాల టైల్స్ కూడా అంతే, ఎక్కువ జిడ్డు పట్టి ఉంటాయి కదా, జిడ్డు పట్టేసి ఎంత ఆయిల్ ఎగిరి ఉంటుంది కదా, మనకి కూరలు చేసినప్పుడు ఏదైనా తిరుగుబాటు వేసినప్పుడు అంతా ఆయిల్ ఎగిరి ఉంటుంది వెనకాల టైల్స్. ఇది కూడా అంతే, ఇట్లా నీట్గా అయితే మనం ఇట్లా క్లీన్ చేసేయచ్చు. చూసారు కదా ఎంత బాగా పోతుందో ఇట్లా క్లాత్తోనే. ఇట్లా అంటే మామూలుగా వచ్చేసి సోప్ వేసి అంతా స్క్రబ్బర్ వేసి మనము తోముతాం కదా, అట్లా కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇంకా సిమ్ని కూడా అంతే, సిమ్ని అంత పొగ అంతా వచ్చేసి ఉంటుంది, ఆయిల్ జిడ్డు అంతా పీల్చుకుంటుంది కదా, దీనిపైన అంతా డస్ట్ పడి ఉంటుంది. దీన్ని కూడా అంతే చాలా నీట్గా పనిచేస్తుంది ఇదంతా కూడా. చూడండి ఎంత బాగా పనిచేస్తుందంటే చాలా బాగుంటుంది. దీనికి కూడా అంతే, స్ప్రే చేసేసి దీన్ని ఇట్లా కాటన్ క్లాత్తో దీన్ని కూడా అంతా ఇట్లా తుడిచేస్తున్నాం అనుకోండి, ఈ జిడ్డు ఆయిల్ కూడా అంతా పోతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా పాత్రలు కూడా అంతే, కొద్దిగా ఒక గిన్నెలోకి ఈ లిక్విడ్ వేసేసుకొనేసేసి దాంట్లోకి కొద్దిగా ఇట్లా చూడండి, ఉత్తుది కడగొద్దండి, విమ్ జెల్ కొద్దిగా వేసుకోండి. విమ్ జెల్ కొద్దిగా వేసేసుకొనేస్తే పాత్రలు ఎంత నీట్గా అవుతాయంటే చూడండి. దీంట్లో బేకింగ్ సోడా మనము ఇంకా షాంపూ ఇట్లా నిమ్మకాయలది ఉడికిచ్చేస్తున్నాం కదా, అవన్నీ 3 కలిపిండేదానికి చాలా బాగా పనిచేస్తుంది క్లీనింగ్ ప్రాసెస్కి. ఇట్లా చూడండి, ఇవి కూడా అంతే, అంత కొన్ని ఉప్పు నీళ్ళకి వచ్చేసి గారకట్టింటాయి కదా, అది కూడా నీట్గా పోతుంది ఇట్లా తోమేస్తే. చూసారు కదా ఎంత బాగా మెరిసిపోతాండాయి తోముతా అంటేనే. నేనైతే ఇవన్నిటికీ కూడా ఈ లిక్విడ్ అయితే వాడుతూ ఉంటాను. ఇది ఒక్క లిక్విడ్ ఉంటే చాలు, ఇంట్లో ఎంత క్లీనింగ్ ప్రాసెస్ పనికొస్తుంది కదా. చూడండి ఇట్లా కడుగుతూ ఉంటాను, ఎంత నీట్గా ఉన్నాయి. ఇవైతే పాలు గిన్నెలు, పాలు తాగిండే గ్లాసులు, నీళ్ళు తాగిండే ఇవన్నీ చాలా బాగుంది. చూడండి ఎంత బాగా మెరిసిపోతాయి, ఇవైతే మించుతూ ఉన్నాయి. చూడండి చూసారు కదా ఎంత బాగున్నాయంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నిటికీ కూడా అంతే, మీరు అంతే ఇలా ట్రై చేసేయండి. ఇంకా వచ్చేసి మనము వాష్రూమ్లో ఇట్లా స్టీల్ ట్యాప్స్ ఉంటాయి కదా, కుళాయిలు, వీటికి కూడా అంతే, అంతా ఉప్పు నీళ్ళకి వచ్చేసి అంతా మరకలు అయిపోయేసి ఇట్లయితే ఉంటుంది. దీన్ని కూడా అంతే ఇట్లా స్ప్రే చేసేసి స్క్రబ్బర్తో మనం ఇట్లా తోమినాం అనుకోండి, నీట్గా అయిపోతుందండి. ఎంత బాగా మెరిసిపోతాయంటే కొత్త ట్యాప్ లాగా ఉంటాయి. చూడండి ఇవంతా చాలా నీట్గా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, మీకు దీంట్లో ఏ వీడియో వచ్చిందో మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఊరికే వీడియోలు చూసేస్తూ ఉంటారు, లైక్ అనేది కొట్టరు, ఒక లైక్ కూడా కొట్టరు. చూడండి లైక్ కొట్టండి. చూసారు కదా, ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టపడాలా, వీడియోలు అయితే ఊరికే రావు కదా, మనం కష్టపడితేనే ఏదైనా కూడా వచ్చేది. మనము వీడియో వేయాలంటే ఇంట్లో పని చేసుకోనాలా, వీడియో రెడీ చేసుకోనాలా, ఎడిటింగ్ చేసుకోనాలా, వీడియో తీసుకోనాలా, దీనికి అప్లోడ్ చేయాలా, ఎంత పని ఉంటుంది. కష్టపడుకునేది ఏదీ రాదు, మనకు ఊరికే వచ్చేది ఏదీని. కొంతమంది అయితే బ్యాడ్ కామెంట్లు పెడుతుంటారు కదా, ఎందుకు పెడతారు అట్లా చెప్పండి. బ్యాడ్ కామెంట్లు పెట్టకూడదు అట్లా, ఊరికే చూడాలంతే. వీడియోలు చేసే వాళ్ళకే తెలుస్తుంది, చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. చూసారు కదా, ఇవంతా ఇట్లా చేయాలంటే మనమంతా వీడియోలు రెడీ చేసుకున్నట్టు ఎంత కష్టం ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో. మీరు కూడా ఇలా ఫాలో చేయండి, ఇలా వీడియోలు చేయండి.